Hi, I am Dr. Kiran Kumar Reddy, consultant pulmonologist, UniHealth Specialty Clinics, Kondapur. అసలు న్యూమోనియా అంటే ఏంటి? లంగ్స్లో కనుక మనకు ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే దాన్ని మనం న్యూమోనియా అని అంటాం. న్యూమోనియా ఎన్ని రకాలుగా రావచ్చు అంటే మనకు వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల న్యూమోనియా కానీ వచ్చినట్టయితే దాన్ని వైరల్ న్యూమోనియా అని అంటాం. అలాగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ న్యూమోనియా వచ్చినట్టయితే దాన్ని మనం బ్యాక్టీరియల్ న్యూమోనియా అని అంటాం. కొన్నిసార్లు రేర్ కండిషన్స్లో అంటే ఇమ్యూనిటీ తగ్గినప్పుడు అలాంటి కండిషన్స్లో మనకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా న్యూమోనియా వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని మనం ఫంగల్ న్యూమోనియా అని అంటాం. ఈ న్యూమోనియా లక్షణాలు ఎలా ఉంటాయి? ఎక్కువ మందిలో న్యూమోనియా లక్షణాలు ఎలా ఉంటాయంటే జ్వరంతో పాటు వణుకులాగా రావడం అంటే చిల్స్ అని అంటాం. జ్వరంతో పాటు వణుకు రావడం ఇలాంటి లక్షణాలు ఉంటాయి. దాంతోపాటు దగ్గు ఉంటుంది. దగ్గినప్పుడు మనకు ఫ్లమ్ పడ్డం, అది ఇన్ఫెక్షన్ లక్షణాన్ని బట్టి ఆ ఫ్లమ్ కలర్ ఉండడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. కొంతమందిలో ఎల్లోయిష్ ఫ్లమ్ ఉండడం, కొంతమందిలో గ్రీనిష్ ఫ్లమ్ ఉండడం, అలా ఇన్ఫెక్షన్ని బట్టి మనకు ఆ ఫ్లమ్ కలర్ చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దాంతోపాటు ఛాతీ నొప్పి అనిపించడం లేదా ఛాతీ భారంగా అనిపించడం, కొంచెం దూరం నడిచినప్పుడు ఆయాసంలాగా అనిపించడం, ఈ లక్షణాలు న్యూమోనియాలో ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం. న్యూమోనియా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? యూజువల్లీ ఈ న్యూమోనియా ఏది కాజ్ చేస్తుంది అనే దాన్ని బట్టి డాక్టర్స్ మీకు మెడికేషన్ సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే యాంటీవైరల్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే యాంటీబ్యాక్టీరియల్స్, అలా యాంటీబయాటిక్స్ అవి సజెస్ట్ చేస్తారు. అవి సజెస్ట్ చేసినప్పుడు మనం వాళ్ళు ఎన్ని రోజులైతే డ్యూరేషన్ సజెస్ట్ చేస్తారో అన్ని రోజులు కంపల్సరీ వాడాల్సి ఉంటుంది. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే 1-2 రోజులు మెడికేషన్ వాడాక సిమ్టమ్స్ కొంత రిలీఫ్ రాగానే దాన్ని ఆపేయడం అలా చేస్తూ ఉంటారు. దానివల్ల మనకు లోపల ఉన్న బ్యాక్టీరియా డ్రగ్ రెసిస్టెన్స్ డెవలప్ అయ్యి ఆ న్యూమోనియా ఇంకా తర్వాత సివియర్గా అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అలా మధ్యలో మనం మందులు ఆపేయడం అనేది చేయకూడదు. అండ్ మనకు సజెస్ట్ చేసిన డోస్ ప్రకారం స్ట్రిక్ట్గా మనం డైలీ డోస్ స్కిప్ చేయకుండా మెడికేషన్ వాడుకోవాలి. అండ్ న్యూమోనియా ఉన్నప్పుడు మన బాడీకి డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకోవడం మంచిది. అండ్ ఈ న్యూమోనియా రాకుండా అసలు ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అంటే, ఒకవేళ వాళ్ళు ఎలిజిబుల్ అయినట్టయితే ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ కానీ లేదంటే ఫ్లూ వ్యాక్సిన్ కానీ వేసుకోవడం ద్వారా ఈ న్యూమోనియాని మనం ప్రివెంట్ చేయగలుగుతాం.